ఆకాశం నూతనమైనటువంటి ఆ ప్రాంతంలో నువ్వు నేను కూడా అడుగు పెడతాం. ఒకవేళ గనక నీవు నేను కూడా ధనవంతుడవలే దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి వాక్యం విని దాని ప్రకారంగా జీవించకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావంటే, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కనబడి కూడా నువ్వు నీ జీవితం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే నీ యొక్క ఆత్మ వెళ్ళే పాతాళానికి మలమల మాడిపోతావు. జాగ్రత్త. అక్కడ అగ్ని పురిగి చావదు. నీకు తీర్పు ఉంటది. ఆ తీర్పులో నీకు వచ్చేటటువంటి ఆ బహుమానం ఏంటంటే తెలుసా? నిత్యమైనటువంటి నరకం. కాదేశ్, నిత్యమైనటువంటి నరకం, అగ్నిగుండం. అది అపవాది వాడు అనుచరులకు సిద్ధపాటు చేసిన అగ్నిగుండం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నావు. నువ్వు అగ్నిగుండంలో పోవాలనుకుంటున్నావా? పరలోకంలో ఉండాలనుకుంటున్నావా? భయపెట్టాలని చెప్పట్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని నీకు బోధిస్తూ ఉన్నాను. మరణించిన తర్వాత నీ శరీరం పోయేది అక్కడికి, ఎక్కడికి? మట్టికి పోతా ఉంటారు.